కుట్టి అయితే బయట అలా చల్లగాలిలో కూర్చొని తనైతే చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి యామిని అయితే పాలల్లో మత్తుమందు టాబ్లెట్స్ కలిపి తీసుకుని వచ్చి తనైతే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటే కుట్టి, నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా, మంచి లాయర్ అవుతావా, నువ్వు ఎలా అవుతావో నేను చూస్తానే, నా కొడుకు ఫెయిల్ అయినా పర్వాలేదు, నువ్వు మాత్రం పాస్ అవ్వకూడదే అని చెప్పి యామిని అయితే పాలల్లో మత్తుమందు టాబ్లెట్స్ కలిపి తీసుకుని వెళ్ళి కుట్టికి ఇస్తుంది. కుట్టి, పాలు ఇదిగో, చాలా ఎక్కువ చదువుతున్నావు కదా, పాలు తాగితే నిద్ర రాదు, ఇదిగో ఈ పాలు తీసుకో అని చెప్పి యామిని పాలు ఇస్తుంది. ఇక పాలు ఇవ్వడంతో కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి యామిని అమ్మగారు, మీరు నాకు పాలు ఇవ్వడం ఏంటి, మీరు ఎప్పుడు ఇలా ఇవ్వలేదు కదా అని చెప్పి కుట్టి అడుగుతూ ఉంటుంది. నేను ఎక్కడ ఇచ్చాను, జ్యోతి జీవనాకి నీకు ఇద్దరికి కలిపింది, జ్యోతి తీసుకుని వస్తూ ఉంటే నేనైతే ఇటుగా వస్తున్నానని నా తోటికోడల మీద ప్రేమతో తీసుకుని వచ్చాను, నీ మీద ప్రేమతో కాదు, నీ జ్యోతమ్మ నీకు కలిపింది, నచ్చితే తీసుకో లేకపోతే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, ఏంటి జ్యోతమ్మ కలిపిందా, అలా అయితే ఇవ్వండి తీసుకుంటాను అని చెప్పి కుట్టి అయితే ఆ పాలను తీసుకొని పక్కన పెడుతుంది. అదేంటి కుట్టి పక్కన పెడుతున్నావు, చల్లగాలికి చల్లగా అయిపోతాయి, త్వరగా తాగి నేను గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కుట్టి అయితే ఆ పాలను తీసుకొని తనైతే పాలను తాగేస్తూ ఉంటుంది. అది చూసి యామిని అయితే, నాకు ఇదే కదా కావాల్సింది, నువ్వు జ్యోతమ్మ ఇచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తాగుతావు, అందుకే అలా అబద్ధం చెప్పాను, ఇప్పుడు నువ్వు నిద్రపో, నువ్వు చదువుకోకుండా ఉండాల్సిందే కదా నాకు కావాల్సింది అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.